హాయ్ అండి. ఐయామ్ మను, ఆయుర్వేద అండ్ ఫ్యామిలీ కోచ్. చాలా మంది లేడీస్ అడిగిన క్వెషన్ ఏంటి అంటే నన్ను ఫ్రీక్వెంట్‌గా పీరియడ్ టైమ్స్‌లో మేము కొంచెం ఇబ్బందిగా ఉంటుంది మాకు అనని ఒక పేషెంట్ అడిగున్నారు. ఇంకొక పేషెంట్ అడిగిన క్వెషన్ ఏంటి అంటే, మేము ఏదైనా ఫంక్షన్స్‌కి వెళ్ళాలి అన్నా, సంథింగ్ ఏదైనా శుభకార్యాలు ఉన్నా కూడా టాబ్లెట్ అనేది యూజ్ చేస్తున్నాము. ఇయర్‌లీ 5, 6 టైమ్స్ అనేది నేను వాడుతున్నాను. మినిమమ్ 4 టైమ్స్ అయినా యూజ్ చేస్తున్నాను మేడం. మాకు ఎక్కువగా బంధువులున్నారు. సో, ఈచ్ అండ్ ఎవ్రీ ఫంక్షన్‌కి మేము అటెండ్ అవ్వాలి. మాకు ఫంక్షన్స్ ఎక్కువగా ఉంటాయి. సో, నేను ఈ పిల్స్ అనేవి వేసుకుంటున్నాను. దీనివల్ల నాకేమైనా ప్రాబ్లమ్స్ వస్తాయా? సో, నా బాడీలో అయితే కొంచెం చేంజెస్ కనిపిస్తున్నాయి. సో, వాటికి వీటికి లింకప్ ఉన్నిందా అని చెప్పేసి నన్ను అడుగున్నారు. ఎగ్జాక్ట్‌లీ 100% అయితే దీనికి ఉంటదమ్మా. ఎందుకు అనంటే వినండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి న్యాచురల్‌గా మనకి భగవంతుడిచ్చిన వరము మనకి పీరియడ్ రావడం అనేది. కొంతమందికొచ్చేసి 10 ఇయర్స్ నుంచే పీరియడ్స్ స్టార్ట్ అవుతున్నాయి. అండ్ 50 ఇయర్స్ వరకు కొంతమందికొస్తాయి. కొంతమందికి 12-15 ఇయర్స్ లోపల వీళ్ళు మెచ్యూర్ అవుతున్నారు. అప్పటి నుంచి 50 ఇయర్స్, 45 ఇయర్స్ అవుతున్నారు. సో, అది మనిషి యొక్క శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి బాడీలో ఆ ఎగ్స్ రిలీజింగ్‌ని బట్టి, ఆ ఓవరీ రిలీజింగ్‌ని బట్టి పీరియడ్ సైక్లింగ్ అనేది వాళ్ళు తీసుకునే ఫుడ్‌ని బట్టి, వాళ్ళ లైఫ్ స్టైల్‌ని బట్టి వీళ్ళకి ఈ పీరియడ్స్ అనేవి వస్తాయి. ఇదొకటి. సో, మరి ఈ పిల్స్ ఎప్పుడైతే వీళ్ళు ఈ పీరియడ్‌ని వీళ్ళు ఆపేసుకోవడానికి లేట్ రాకుండా చేసుకోవడానికి ఫంక్షన్స్‌కి వాటికి ఇది అడ్డుగా వస్తుందని చెప్పి వేసుకుంటారు. సో, వాటి వల్ల వీళ్ళకి ఏమొస్తది అనంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళకి బాడీలో చేంజెస్ అనేవి వస్తాయి. వెయిట్ గెయిన్ అవుతారు. లావుగా అయిపోతుంటారు. లేదు అనంటే స్టమక్ స్వెల్ అయిపోవడం ఇలా ఉంటది. అండ్ వీళ్ళకి స్వింగ్ మూడ్స్ ఎక్కువగా రావడం, ఎప్పుడు డిప్రెషన్స్‌లోకి వెళ్ళడం, అండ్ వీళ్ళకి లైక్ స్ట్రెస్ పింపుల్స్ రావడం, అన్‌వాంటెడ్ హెయిర్ రావడం. స్ట్రెస్ పింపుల్స్ అంటే పింపుల్స్ ఈ పీరియడ్ అనేది వీళ్ళకి ఆ టైంలో రాకుండా వీళ్ళు దాన్ని స్టాప్ చేసేసారు కాబట్టి, సో, దాని రిజల్ట్‌గా ఏమవుద్ది అంటే ఈ స్ట్రెస్ పింపుల్ అనేది ఫార్మ్ అవుతూ ఉంటది. సో, ఆ పీరియడ్ ఇదొకటి. అండ్ కొంతమందికి చూసుకుంటే యాక్నీ వస్తూ ఉంటది. ఐ కింద బ్లాక్ స్పాట్స్ లాగా వచ్చేస్తూ ఉంటాయి. అండ్ అన్‌వాంటెడ్ హెయిర్ అనేది వస్తూ ఉంటది. అంటే అవాంఛిత రోమాలనేవి రావడం. అండ్ వీళ్ళు యాక్టివ్‌గా ఉండకపోవడం, లేదు అంటే హైపర్ యాక్టివ్‌గా ఉండడం, డిప్రెషన్స్‌లోకి వెళ్ళడం ఇలాంటిది ఉంటది. అండ్ సెకండ్ మంత్ మళ్ళీ వీళ్ళకి పోనీ కరెక్ట్‌గా వస్తదా అంటే మళ్ళీ ఈ పీరియడ్ డేట్స్ అనేవి వీళ్ళకి మిస్‌యూజ్ అవుతూ ఉంటాయి. ఇటుగా కరెక్ట్‌గా రాకుండా ఉంటాయి. లేదు అనంటే సెకండ్ మంత్ వచ్చినప్పుడు వీళ్ళకి ఇంకది బ్లీడ్ అనేది గడ్డలుగా రావడం, పెయిన్ రావడం, ఫీవరిష్‌గా ఉండడం, బాడీ అంతా డ్రై అయిపోవడం, మౌత్ డ్రై అయిపోవడం, లిప్స్ డ్రై అయిపోవడం. సమ్ పీపుల్స్‌లో చూసుకుంటే కొంతమంది అమ్మాయిల్లో ఫుడ్ తినకుండా ఉంటారు కొంతమంది. టైమ్ టు టైమ్ గుడ్ న్యూట్రిషన్ లేని వుమెన్స్ ఉన్నారు చాలా మంది. సో, వాళ్ళకేంటి అంటే బాడీ షివరింగ్ గూడా వచ్చే కేసెస్ మేము కొంతమందిని చూసాము. అండ్ వీళ్ళకేమవుద్ది అంటే హార్మోనల్ ఇష్యూస్ అనేవి వస్తాయి. హార్మోన్స్ అనేవి డిస్టర్బ్ అవుతూ ఉంటాయి. సో, టైమ్ టు టైమ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్. మన హార్మోన్స్ మనం కరెక్ట్‌గా యాక్టివేట్ చేసుకోవడం అనేది ఇంకా ఇంపార్టెంట్. సో, మనకి హార్మోన్స్ డిస్టర్బ్ అవుతున్నాయి అనంటే దానికి మనం ఒకటే గుర్తుపెట్టుకోవాలి. లైక్ మనకి పీరియడ్ కరెక్ట్‌గా వస్తుందా లేదా? సో, హార్మోన్స్ డిస్టర్బ్ అయినా కూడా మనకి ఇర్రెగ్యులర్ పీరియడ్ ప్రాబ్లమ్ అనేది ఉంటది. సో, దయచేసి ఎవరు కూడా పీరియడ్ అనేవి మీరు పోస్ట్‌పోన్ చేసుకోవడానికి ఈ పిల్స్ అనేవి వాడకండి. ఎప్పుడన్నా తప్పదు అని అనుకుంటే నో ప్రాబ్లమ్. అలా కాకుండా ప్రతి దానికి పిల్ ఉంది గదా అని వేసుకోంటే కొన్ని రోజులకి మన బాడీలో కొంచెం ఇమ్యూన్ సిస్టమ్ డల్ అయినప్పుడు మనకి ఈ ఫలితం అనేది మనకి అప్పుడు అనుభవిస్తాం. ఇప్పుడు జరిగింది ఏదైతే ఉంటదో. సో, న్యాచురల్‌గా వచ్చేదాన్ని మనం రానివ్వాలి. హార్మోన్స్‌నైనా, పీరియడ్‌నైనా. అప్పుడే మన బాడీ కానీ, మన బ్రెయిన్ కానీ డెవలప్ అవుతూ ఉంటది. అండ్ షార్ప్‌గా ఉంటాము. హార్మోన్స్ కూడా మనకి కరెక్ట్‌గా ఉంటాయి. సో, ఎవరైనా అమ్మాయిలు ఇటువంటి మిస్టేక్స్ చేయకండి. తప్పని పరిస్థితుల్లోనైతేనే వేసుకోండి. అంతేకాని ఇష్టం వచ్చినట్లయితే వాడుకోకండి. టైమ్ టు టైమ్ మంచి ఫుడ్, గుడ్ న్యూట్రిషన్ ఫుడ్ తీసుకోండి. థాంక్ యూ.